ఈరోజు అయోధ్యలో రాముని విగ్రహం ప్రతిష్టాపన మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఆ యొక్క అయోధ్యలో నిర్మిస్తున్నటువంటి గుడి నిజంగా చెప్పాలంటే సంతోషకరమైన విషయం. లక్షల మంది త్యాగంతో 500 సంవత్సరాల చరిత్ర గల రామాలయం మాకు ఈ వయసులో మేము గుడి నిర్మించడం ఈ యొక్క అందరికి కూడా సంతోషకరమైన విషయం. ఈరోజు అందరూ కూడా యావత్తు భారతదేశమే కాకుండా వేరే దేశాలలో కూడా ఈ యొక్క అయోధ్య వైపు చూస్తూ మనమందరం ఈరోజు ఒక పండుగ వాతావరణం లాగా అందరు మహిళలు కానీ ప్రతి ఇంటి వాళ్ళు రాముని భక్తులు మేము గత కొన్ని రోజుల నుండి ఈ యొక్క రాముని అక్షంతాలు కూడా ప్రతి ఇంటి కడపకు తీసుకుపోయినప్పుడు ఎంతమంది బ్రహ్మరథం పడుతూ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా ఈ 22వ తేదీ గురించి ఎదురు చూస్తున్నారు. ఈరోజు అయోధ్యలో జరుగుతున్నటువంటి రామాలయం గుడి నిజంగా చెప్పాలంటే 500 సంవత్సరాల గుడి. ఆ గుడిని నిర్మించుకోవడము నిజంగా మన అదృష్టం అని చెప్పి అది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీద జరగడం మాకు నిజంగా గర్వకారణం అని చెప్పి నేను భావిస్తున్నాను. అదే రకంగా ఎంతో లక్షల మంది ఈ యొక్క గుడి గురించి రామాలయం గురించి ప్రాణాల త్యాగం కూడా ఉన్నది ఇందులో. వారి కుటుంబాలకు కూడా మేము నిజంగా చెప్పాలంటే ఈ రాముని ఆశీర్వాదం వాళ్ళ కుటుంబ సభ్యులకు యావత్తు భారతదేశ ప్రజానికానికి వాళ్ళ కుటుంబ సభ్యులకు మేము ధన్యవాదాలు చెప్తూ ఎప్పటికి కూడా వాళ్ళకు రాముని ఆశీర్వాదం ఉంటుంది వాళ్ళ కుటుంబ సభ్యులకు మరియు ఈ ప్రజలది కూడా ఆశీర్వాదం ఉంటుందని చెప్పి మనవి చేస్తూ ఇంత త్వరగా మాకు ఈ రామాలయం కడతారని చెప్పి రామాలయం కావడము మా కళ్ళ ముంగట ఈ యొక్క గుడి కట్టడము చాలా అదృష్టం అని చెప్పి భావిస్తున్నాను. V39 ప్రేక్షకులకు ముందుగా ధన్యవాదాలు. అదేవిధంగా ఏదైతే మనం ఎదురు చూసినామో 100 సంవత్సరాల నుంచి దేని గురించి అయితే చూస్తున్నామో ఆ కళ నెరవేరబోతుంది. దివ్యమైన భవ్యమైన రామ మందిరానికి మనమందరము ఎంతోమంది ప్రాణత్యాగం చేసిండ్రు. వాళ్లకు లేని అదృష్టం మనకు కలిగింది ఈరోజు. కాబట్టి దాన్ని అందరం కూడా మనమందరం ఎంతో పుణ్యం చేసుకున్నాం కాబట్టి దాన్ని చూడగలుగుతున్నాం. ఈరోజు అక్కడ లక్షలాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. మన భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచ దేశాలు కూడా అక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా మన నరేంద్ర మోడీ ఏదైతే చేసిండో ఆయనకే ఈ ఘనత దక్కింది. ఎంతోమంది ప్రధానమంత్రులు వచ్చిండ్రు పోయిండ్రు కానీ ఆ అదృష్టం మాత్రం మన నరేంద్ర మోడీ గారికి దక్కింది. ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మోక్షమే శ్రీరాముడు దీక్షనే ఈ జీవుడు, మోక్షమే శ్రీరాముడు దీక్షనే ఈ జీవుడు, దేశమే దేవాలయం దేవుడు శ్రీరాముడు, దేహమే దేవాలయం జీవుడు శ్రీరాముడు.